హాయ్ అండి. చందమామ పరిగెల పులుసు అండి. ఇలా ఫ్రెష్గా ఉన్నాయి ఒక కేజీ తీసుకొని సాల్ట్ వేసి బాగా రుద్ది పై పులుసు ఉంటుంది కదండి, అది పోయేలాగా బండ మీద వేసి రుద్దుకోవాలండి. ఇవి రుద్దాక తలకాయలు పొట్ట గట్ర అన్నీ క్లీన్ చేసుకోవాలండి. తోకల గట్ర కట్ చేసి ఇలాగ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 4-5 సార్లు తెల్లగా వచ్చాక ఇందులో సాల్టు, కారం, పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ చేపలో. తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసుకోవాలండి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి వీటిని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఆడింది 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అందులోనే కారం, పసుపు, సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మరలా చింతపండు పులుసు ఉంటుంది కదండి, అది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని పలచగా ఇందులో పోసేసుకోవాలండి. పోసుకొని మనం పక్కన పెట్టుకున్న చిన్న చేపలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలండి. ఇవి మరుగుతూ ఉండగా మసాలా తయారు చేసుకోవాలండి. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది తయారు చేసుకున్నానండి. అది పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అది వేస్తున్నానండి. ఆ మసాలా ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు కూడా 4 వేసానండి టేస్ట్ కోసం. ఇవన్నీ బాగా మిక్సీ పట్టాలండి. గసగసాలు గమ్మున నలగవు కదండి, మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసేసుకోవాలండి. ఇది బాగా ఉడికాక ఇందులో కొత్తిమీర చల్లుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.